ఉన్న తర్వాత అక్కడ పోలీసులు ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ నేనేం చెప్తా ఉన్నానంటే, మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మీరు తప్పించుకోవడం కోసం ఒక మహిళా నాయకురాల్ని మీరు బలి చేద్దామన్న మీ కుట్ర ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. అది కరెక్ట్ కాదు. అక్కడ కొడాలి నాని గారు ఉండాలి. కొడాలి నాని గారు ఉండి ఆ మీటింగ్ జరిపించాలి. ఆయనేమో వెళ్ళిపోతాడు. జిల్లా ప్రెసిడెంట్ అయిన పేర్ని నాని గారు రాడు. మీరేమో ఒక మహిళా నాయకురాలను ముందు పెట్టి ఎందుకు ఇలాంటి రాజకీయాలు, ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు? ఇది కొత్త కాదు. ఉప్పాల రాము గారికి ఇదేం కొత్త కాదు. కార్లు అద్దాలు పాల్గొట్టించుకోవటమో లేకపోతే అద్దాలు పాల్గొట్టడం ఉప్పాల రాము గారికి కొత్త కాదు. లేకపోతే ఉప్పాల రాము గారి తండ్రి గారైన రాంప్రసాద్ గారు ఆయనకి కొత్త కాదు. గతంలో ఆయన కైకులూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సేమ్ ఇటువంటి కార్యక్రమాలే. గ్రామాల్లోకి వెళ్ళి రెండు కులాల మధ్యలో గొడవలు పెట్టుకోవటం, లేకపోతే అక్కడ కార్ల మీద దాడులు చేసుకోవటం గతంలో ఆయన చేశాడు. తర్వాత 2019కి ముందు పెడలలో జోగి రమేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈయన సీటుకు సంబంధించి ఏళ్లలో గొడవ పడి వీళ్ళ కార్లు ఏళ్ళద్దాలు ఏళ్ళ పడగొట్టుకున్నారు.